హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. హాయ్ హలో వివర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ సిరీస్ గురించి మాట్లాడుతున్నాను. ఏంటంటే గైస్, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫస్ట్ మ్యాచ్కి బౌన్సీ పిచ్ అయితే ఇవ్వబోతున్నట్టు మనకి తెలుస్తున్న వార్తలు. సో పేస్ మరియు బౌన్స్ని అయితే ఎదుర్కోబోతుంది టీమిండియా, ఇరు జట్లు అని చెప్పుకోవచ్చు. సో ఇండియాకి అయితే కత్తి మీద సాము లాంటిదే అని చెప్పుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే, ఈ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్కు ముందు ఇండియా ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ అయితే ఆడాల్సిన అవసరం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి పోస్టింగ్స్ కూడా చేయకూడదని బీసీసీఐ అయితే షరతులు అయితే పెట్టింది. మరి అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పింది. అండ్ ఈ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్కి అయితే ఫ్యాన్స్ని అనుమతించేది లేదని బీసీసీఐ కండిషన్స్ అయితే పెట్టింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, బీసీసీఐ నుంచి నలువైపుల విమర్శలు అయితే రావడం అయితే జరుగుతుంది. ఎందుకు అంటే, రాహుల్ ద్రవిడ్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది, గౌతమ్ గంభీర్ వచ్చాక ఏ విధంగా ఉంది అనేది అనేక కోణాల్లో మీరు పరిశీలిస్తే మీకే ఆన్సర్ దొరుకుతుంది. లైక్ మీరు చూడండి, రాహుల్ ద్రవిడ్ ఉన్నప్పుడు కొన్ని వార్మప్ మ్యాచెస్ అయితే ఆడుతూ వచ్చింది టీమిండియా. అది ఎనీ ఫార్మాట్, అంటే ఓడిఐ అయితే నేను చెప్పలేను, కానీ టెస్ట్ అండ్ T20 ఫార్మాట్లో వార్మప్ మ్యాచెస్ అయితే ఆడింది. సో గంభీర్ వచ్చిన తర్వాత వార్మప్ మ్యాచెస్ అనేవి చాలా వరకు తగ్గించింది. అండ్ డైరెక్ట్గా మ్యాచెస్లోనే ఆడించాలని నిర్ణయాలు తీసుకోవటం, దీనివల్లనే ఇండియా అనేక ప్రెషర్కి లోనయ్యి ఓటములను కొనదెచ్చుకుంటుందని చెప్పుకోవచ్చు. సో నలువైపులు అయితే బీసీసీఐకి విమర్శలు అయితే వస్తున్నాయి. హెడ్ కోచ్ అండ్ కెప్టెన్ పాత్ర, సెలెక్టర్ పాత్ర ఎంతైతే ఉందో బీసీసీఐ పాత్ర కూడా అంతే ఉంది ఈ ఓటమిలో అని పెదవి వీరుస్తున్నారు నెటిజన్స్ అండ్ మాజీలు. మరి దీని నుంచి మేలుకొని రానున్న 2025 to 2027లో భాగంగా ఈ 4th ఎడిషన్కైనా వార్మప్ మ్యాచెస్ అనేవి పెంచాలి. ఎందుకంటే నాట్ ఓన్లీ టెస్ట్ ఫార్మాట్, ఏ ఫార్మాట్ అయినా సరే, వైట్ బాల్, T20 ఆర్ ODI వార్మప్ మ్యాచెస్ అనేవి పెడితేనే ఏ కంట్రీకి అయితే వెళ్తామో ఆ కంట్రీలో ఉన్నటువంటి క్లైమేట్ కండిషన్స్కి కానీ పిచ్చెస్కి కానీ అడాప్ట్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి బీసీసీఐ ఎక్కడైతే కోల్పోయిందో అక్కడి నుంచి నేర్చుకొని, అంటే ముందడుగు వేసి ఈ వార్మప్ మ్యాచెస్ అనేవి ఇంక్రీజ్ చేయాలని అయితే మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి మీరేమంటారు దీనిపై? మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.